శ్రీరాంపురి రాజుల మేన మామలో చిన్నారే అమ్మ మన चरी हाय जा बेचारे और हाय कर ఇగో ఇది కూడా చూపించు ఇప్పుడు వచ్చాను అయ్యో 4 బస్సులు లేకాలి అప్పుడు ఒకసారి పెద్దామెని వచ్చి చాకు మంచిలేదు 2 బాక్సులు నింపిండు మరి 2 కాలు ఒకటే కానీ పండ్లు కాలే తాగింది చెరి ఆడే తాగింది మేమందరం కలిసి అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎవరెవరు అనుకుంటున్నారా, మా చిన్నత్తమ్మ, పెద్ద అత్తమ్మ, పెద్ద మామ, మా అమ్మమ్మ, నేను, తమ్ముడు అందరం కలిసి అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఎందుకంటే మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. అందులో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చీర అయితే పెట్టాలి. అందుకే మా మేనత్త, మేనమామ అందరం కలిసి అయితే వచ్చాం. ఇక్కడ మా పెద్ద అత్తమ్మ అయితే అందరికీ బొట్టు పెడుతుంది. 2 అత్తమ్మలు కలిసి అయితే మా చెల్లికి చీర అయితే పెట్టారు. ఒడిలో పెట్టిన చీరని మా చిన్న అత్తమ్మని మొత్తం రెడీ చేసింది మా చెల్లిని. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసాము, స్టెప్ జడ, అలాగే సౌరం అయితే వేసాము. తర్వాత ఇక మేకప్ అయితే చేస్తుంది మా చిన్న అత్తమ్మ. అలాగే మెచ్యూర్ ఫంక్షన్ ఎట్లా జరిగిందో మొత్తం వీడియో అయితే రికార్డ్ చేశాను, చూసేయండి. ముందు మా అత్తమ్మ అయితే ఇక్కడ మల్లెపూలు అయితే పెడుతుంది. ఎంత చక్కగా అనిపిస్తుందో చూడండి. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయింది మా చెల్లి. చూడండి బుట్ట బొమ్మలాగా ఉంది కదా. మా చెల్లి అయితే పాతకాలం హీరోయిన్ లాగానే అనిపిస్తుంది. అప్పట్లో హీరోయిన్స్ ఇలానే ఉండే. మస్తు దిగారి స్పీడ్ గా తిరుగు. నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను మా చెల్లివి. లేదా మన బియ్యం రాజుల రాంపురి మామలో వచ్చినారే అమ్మ మనమాకి వచ్చినారే. ఒకసారి అమ్మ మనమాకిట్లా పువ్వాసనలు ఎవరొచ్చినారే అమ్మ మన ఇంటికి, ఎవరొచ్చినారే అమ్మ మన ఇంటికి. అయిపోయిందా? రాజాతి రాంపురి రాజుల మేన మామలో వచ్చినారే అమ్మ మనవాకిట్లా, అద్దాలు వచ్చినారే అమ్మ మనవాకిట్లా. నందుకొని అమ్మలు వచ్చినారే ఎవరొచ్చినారే అమ్మ మనవాకిట్లా. రాజాది రాంపురి రాజుల అమ్మమ్మ అమ్మలొచ్చినారే అమ్మ మనవాకిట్లా, అమ్మలొచ్చినారే అమ్మ మనవాకిట్లా. చిన్న పేరు ఇట్లా బంతి పువ్వాసనలు
ఎవరు వచ్చినారే అమ్మ మనవాకిట్లా ఎవరే బుంగమూతికి సుందరాంగికి కజ్జర నోటి కొబ్బర నింపరే కలరు కజ్జర నోటి కొబ్బర బొంగమూతికి సుందరాంగికి ఇప్పుడే వడి నింపరే బొంగమూతికి సుందరాంగికి ఏంటంటే ఏమో తమ్మరా అన్నాక ఒకటన్నా అందుకున్నాలే కదా. పాటలు పాడుకుంటా మా పాపకైతే చక్కగా ఒడి నింపారు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి స్వీట్స్ అయితే తినిపిస్తున్నారు. చూడండి, మా పెద్దత్తమ్మ అయితే ఫస్ట్ స్వీట్ అయితే తినిపించేసింది మా పప్పుకి. ఇగోండి మా చిన్నత్తమ్మ కూడా మా పప్పుకి అయితే స్వీట్ తినిపిస్తుంది. అంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా వచ్చి పెట్టాలని ఉంటదంట. చూడండి, మా అమ్మమ్మ కూడా మా పప్పుకి అయితే స్వీట్ తినిపిస్తుంది. ఇక అందరు ఒక్కొక్కరు వచ్చి అయితే స్వీట్ అయితే తినిపిస్తున్నారు. కలర్ గిల్లర్ అంతా వైట్ కలర్ వచ్చింది. మా చెల్లి వాళ్ళ నాయనమ్మ కూడా మా పప్పుకి అయితే స్వీట్స్ అయితే తినిపిస్తుంది. మేనత్తలు మేనమామలందరూ వచ్చి ఇట్లా మేనకోడలికి చీర పెట్టి ఒడి నింపాలని మేమైతే అందరం వచ్చాం. ఇదైతే 5 daysలో చేసేదన్నమాట. ఇంకా 13 daysలో పెద్ద ఫంక్షన్ చేస్తారు. నేను కూడా మా చెల్లికి స్వీట్ అయితే తినిపించాను. దేవునికి మంగళమని పాడారే నాకెంత తెచ్చి పోషుందనా పెట్టి కాలుకు మంచి తుంట కట్టి రామస్తే అయిపోయిందా? మన దేవునికి మంగళమని పాడారే మంగళమే మన దేవునికి మంగళమని పాడారే. దేవునికి మంగళమని పాడారే దేవునికి మూడే అంత ఉన్నది కానీ వెళ్ళిపోతుంది. మా పిన్ని వాళ్ళ దగ్గరికి మేమైతే ఆఫ్టర్నూన్ అయితే వచ్చాం. కానీ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నైట్ అయితే అయిపోయింది. అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి కార్యక్రమం చేస్తారో అదంతా కంప్లీట్ అయితే చేశాం. ఎక్కువ కాడు అన్న తమ్ముల బంధం. ఫైనల్ గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీకు బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ చవన్ ఛానల్ కి.